నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అవకాశం కోసం ఎదురు చూసిన ప్రతిపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రత్యర్థి వ్యూహాన్ని పసిగట్టడంలో అధికార పక్షం దారుణంగా విఫలమైంది. దాంతో చేతికంది వచ్చిన సీటు కాస్త జారిపోయింది. అది సిట్టింగ్ సీటును చేజార్చుకుంది. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో పవర్లో ఉన్న పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పెడన మున్సిపాలిటీలో జరిగిన ఈ పరిణామం కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అసలు అక్కడ ఆఖరి నిమిషంలో ఆఫ్ ది రికార్డ్ గా జరిగిన రాజకీయం ఏంటి? ఎవరి మధ్య విభేదాలు ఈ పరిస్థితికి కారణమయ్యాయి? రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు కృష్ణా జిల్లా. పొలిటికల్ గా అపార చైతన్యం కనిపించే ఇక్కడి నుంచే తెలుగుదేశం ప్రస్థానం కూడా ఆరంభమైంది. అయితే ఇక్కడ తెలుగు తమ్ముడు విభేదాలతో చేతికందొచ్చిన విజయాన్ని కూడా జారవిడుచుకుంటూ ఉండడం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది. వైసీపీ వారి స్థాయి భేదం లేకుండా వచ్చిన వారిని వచ్చినట్టు చేర్చేసుకుంటున్న టీడీపీ పెడలలో మాత్రం కీలక పదవిని పళ్లెంలో పెట్టి మరీ ప్రత్యర్థికి అప్పగించింది. అలా జరుగుతుందని టీడీపీ శ్రేణులే ఊహించి ఉండకపోవచ్చు, కానీ పెడన మున్సిపాలిటీలో అదే జరిగింది. ప్రతిపక్ష పార్టీకి ఏకంగా మున్సిపల్ చైర్మన్ పదవిని అప్పగించాయి అక్కడి పార్టీ శ్రేణులు. దాంతో తెలుగుదేశం నేతలకు దిమ్మ తిరిగినంత పనైంది. ఇద్దరు నేతల మధ్య విభేదాలే దీనికి ప్రధాన కారణమని అక్కడి తమ్ముడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెడన మున్సిపాలిటీలో టీడీపీ వైసీపీలకు దాదాపు సమాన బలం ఉంది. అయితే ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఓటుతో టీడీపీ 20వ వార్డు కౌన్సిలర్ ఎర్ర శేషగిరిరావు మొదట్లో చైర్మన్ గా గెలుపొందారు. అయితే ఇటీవల శేషగిరిరావు మృతి చెందారు. దాంతో ఆయన స్థానంలో కొత్త చైర్మన్ ఎన్నిక కోసం టీడీపీ 3వ వార్డు కౌన్సిలర్ ఆనందరావును బరిలోకి దింపింది. అక్కడే టీడీపీ పొరపాటు చేసిందంటున్నారు. చనిపోయిన శేషగిరిరావు వార్డు స్థానానికి ఎన్నిక జరగకుండానే తిరిగి చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. దాంతో వైసీపీ ఆ పార్టీలోని లోకలోకలను వాడుకుని వ్యూహాత్మకంగా పావులు కదపడంతో సీన్ మొత్తం రివర్స్ అయిందంటున్నారు. వైసీపీ బలపరిచిన ఆనందప్రసాద్ కు టీడీపీ కౌన్సిలర్ స్రవంతి మద్దతివ్వడంతో నిమిషాల్లో పరిస్థితులు మారిపోయాయి. స్రవంతి ఎఫెక్ట్ తో వైసీపీ అభ్యర్థి ఆనందప్రసాద్ ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నిక జరుగుతుండగానే స్రవంతికి ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు నచ్చజెప్పేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. దాంతో కాగితకు మంత్రి కొల్లు రవీంద్రకు మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఆఖరి నిమిషంలో స్రవంతి చేత తిరుగుబాటు చేయించారని కాగిత వర్గం బాహాటంగా ఆరోపిస్తోంది. మరోవైపు వైసీపీ నేతలు ఆ మహిళా కౌన్సిలర్ ని 20 లక్షలు కొనుగోలు చేశారని స్థానికంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న సమయంలో మంత్రి కొల్లు వచ్చినప్పటికీ ఎమ్మెల్యే కాగిత్తో మాట్లాడలేదు. కాగిత కూడా ఎడముఖంగా వ్యవహరించారు. ఆ క్రమంలో కొల్లు రవీంద్ర సామాజిక వర్గానికి చెందిన స్రవంతితో ఆయన తెర వెనక రాజకీయం చేయించారనే ప్రచారం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పట్టం లేదు. అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యేను బదనాం చేయాలనే మంత్రి కొల్లు వర్గం ఇలాంటి పాచిక వేసిందని వారు మండిపడుతున్నారు. అంతేలేండి, రాజకీయాల్లో గ్రూప్ వారుంటే సొంత పార్టీ అని కూడా పట్టించుకోరేమో.